గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామీ బ్యాలెన్స్ లైఫ్ అండి. హెల్త్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. వెయిట్ని మేనేజ్ చేసుకోవడం అని అంటే వెయిట్ తగ్గడానికి దీన్ని ఉపయోగించవచ్చు, వెయిట్ పెరగడం కోసం కూడా దీన్ని యూస్ చేయొచ్చు. సో అట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్టు. అట్లనే అప్పుడప్పుడు కావాలనంటే మీల్స్ రీప్లేస్మెంట్గా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ రావడానికి కారణం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నటువంటి డైలీ డైట్ ఏదైతే ఉందో అది ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది. సో మనం హెల్దీగా ఉండాలి అని అంటే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అతను ఏజ్ని బట్టి, వెయిట్ని బట్టి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కావాల్సినంత తీసుకోవాలి. లైక్ మనం హెల్దీగా ఉండాలి అని అంటే ప్రతిరోజు కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ప్రోటీన్స్ తీసుకోవాలి, విటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే విధంగా ఇవన్నీ కలగలుపుగా ప్రతిరోజు మనం ఫుడ్ తీసుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఇప్పుడు మన డైట్ చూస్తే, అంటే ఇవన్నీ మన బాడీకి రావాలి అని అంటే ఎగ్జాంపుల్కి మనం రోజు తినేటువంటి ఫుడ్లో ఒక 9 to 11 కలర్స్ ఫుడ్ ఐటమ్స్ ఉండాలి. 9 నుంచి 11 రకాల కలర్స్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉండాలి. లైక్ వైట్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, రెడ్ కావచ్చు, ఎల్లో కావచ్చు, బ్రౌన్ కావచ్చు, వైలెట్ కావచ్చు. ఇట్లాగా ఎవరైతే రోజు ఒక 10 కలర్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోగలుగుతారో అటువంటి వాళ్ళు హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు రోజు అన్ని కలర్స్ ఉండేటువంటి ఫుడ్ తింటున్నారా? అది మీరు రైస్ రూపంలో తీసుకోవచ్చు, లేదా వెజిటబుల్స్ రూపంలో తీసుకోవచ్చు, ఫ్రూట్స్ రూపంలో తీసుకోవచ్చు, గ్రెయిన్స్ రూపంలో తీసుకోవచ్చు. వాట్ ఎవర్ ద థింగ్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో అది సమపాలనలో తీసుకోకపోతే, అంటే మన బాడీకి తగ్గ క్వాంటిటీ మనం తీసుకోకపోతే ఏమవుతుందని అంటే ఆ ఇన్బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఒబేసిటీకి లేదా హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది. సో ఇందులో మెయిన్గా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రోడక్ట్ బ్యాలెన్స్ లైఫ్, అంటే వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్. దీని పరంగా చూసినప్పుడు మేజర్ ఏంటి అని అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్. సో దానికి కారణం ఏంటి అని అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం, అట్లనే ఫ్యాటీ ఫుడ్, బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం, లెస్ ప్రోటీను తీసుకోవటం. ప్రోటీన్ ఎంత కావాలి అని అంటే మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ ప్రతిరోజు కూడా మనం తీసుకోవాలి. మనకి క్యాలరీస్ కావాలి అంటే, ఎక్కువ క్యాలరీస్ కావాలంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, దాంట్లో క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. అట్లనే షుగర్, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ప్యాకెడ్ ఫుడ్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఇవాళ ఒబేసిటీకి కారణమవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఏం చెప్తున్నారనంటే, ఇట్లా అన్హెల్దీగా మనం వెళ్ళటానికి కారణాలు ఏంటి అనేది చూసుకుంటే ఇండియా థర్డ్ మోస్ట్ ఒబేస్ ప్రివలెంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద చూసుకున్నప్పుడు ఒబేసిటీ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే మనకంటే ముందు ఎవరో ఇద్దరు సోదరులు ఉన్నారు, మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం. సో ఇది ఎంత ఉంది అని అంటే మోర్ దెన్ 40% అడల్ట్స్ ఆర్ అండర్ రిస్క్ విత్ ఒబేసిటీ. ఒబేసిటీ తోటి అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో మోర్ దెన్ 40% ఇండియాలో ఆ రిస్క్లో ఉండటం జరుగుతూ ఉంది. సో ప్రతి నలుగురిలో యావరేజ్గా ఒక్కరన్నా ఓవర్ వెయిట్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. మీ సరౌండింగ్స్ మీరు చూస్తే, నలుగురిని చూస్తే
వాళ్ళల్లో ఒకరన్నా ఒబేసిటీ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఈ ప్రోడక్ట్ మీరు అందించడానికి నలుగురికి ఒకరికి ఈ ప్రోడక్ట్ గురించి మీరు రిఫర్ చేయొచ్చు. సో అట్లా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మార్నింగ్ పార్క్కి వెళ్ళి చూడండి, మీ ఇంటి దగ్గర ఏదైనా పార్క్ ఉంటే లేదా వాకింగ్ ట్రాక్ ఏదైనా ఉంటే వెళ్ళి చూడండి, నానా తంటాలు పడతా ఉంటారు. సో కారణం ఒబేసిటీ. ఈ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల రిస్క్ ఏంటి అని అంటే, ఒబేసిటీకి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. టైప్ 2 డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. హైపర్ టెన్షన్, బీపీ లాంటి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. సో మీరు మీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండి. మీ బిఎంఐ మీరు చెక్ చేసుకుంటే అది 25+ కనుక ఉంది అని అంటే యు ఆర్ ఓవర్ వెయిట్. బిలో 25, 23 to 25 ఉందంటే యు ఆర్ కొంచెం వెయిట్ ఉన్నట్టు. అంతకంటే తక్కువ ఉంటేనే హెల్దీగా ఉన్నట్టు. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. వెయిట్, మీ వెయిట్ కేజెస్లో, హైట్ స్క్వేర్ మీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తే, వెయిట్ డివైడెడ్ బై స్క్వేర్ మీటర్స్లో హైట్ వేస్తే మీ బిఎంఐ వస్తుంది. సో ఆ క్యాలిక్యులేటర్ మీకు గూగుల్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో డయాబెటీస్ బర్డన్ ఇన్ ఇండియా ఈజ్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. సో ఇండియాలో డయాబెటీస్ చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోతూ ఉంది. సో 2022లో క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే 7.4 crores డయాబెటీస్ తోటి సఫర్ అవుతా ఉన్నారు. అప్రాక్స్గా 8 crores మెంబర్స్ ప్రీ డయాబెటిక్లో ఉన్నారు. అంటే 15.4 పీపుల్ డయాబెటీస్కి అఫెక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ 2022కే. అంటే మనకు ఉన్నటువంటి జనాభాలో ఆల్మోస్ట్ ఒక 12-13% మెంబర్స్ డయాబెటిక్కి ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం. సో ప్రీ డయాబెటిక్ ఏదైతే ఉందో చాలా త్వరగా డయాబెటీస్కి కన్వర్ట్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ద వెరీ హై కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ ఇన్ అవర్ డైలీ డైట్. సో దానికి కారణం ఏంటి అని అంటే, ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా మనం తీసుకుంటా ఉన్నాం. సో అది ప్రీ డయాబెటీస్కి దారితీస్తుంది, అది డయాబెటీస్కి దారితీస్తూ ఉంది. సో దయచేసి మనం ఈ ఇండస్ట్రీలో ఇంకొకరికి చెప్పేటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు వీటిని అర్థం చేసుకొని మనం జాగ్రత్తలు పాటించాలి. మీరు తీసుకునేటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, వీట్ కావచ్చు, ఇటువంటివి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తినండి, వెజిటబుల్స్ ఎక్కువ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి. సో కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ అనేది తగ్గించండి. అట్లా 2045 వరకు చూసుకుంటే ఓన్లీ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళే 13.5 crores ఉంటారు. ఇదేంటి అని అంటే డబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఫ్రీ డయాబెటీస్ చూసుకుంటే 30 crores ప్లస్ అవ్వడానికి అవకాశం ఉంది, 30 కోట్లకు పైగా. అరౌండ్ 60-70% ఆఫ్ అవర్ క్యాలరీ ఇంటేక్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఓన్లీ 10% కంప్రైజ్ ప్రోటీన్. మనం తీసుకునేటువంటి ఫుడ్లో మనకి ఎక్కువ క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయనంటే కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తాయి. సో క్యాలరీస్, తీసుకునేటువంటి క్యాలరీస్ సంఖ్య తగ్గిపోతే ఈ ఓవర్ వెయిట్ నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ మనం డైలీ తీసుకునేటువంటి ఫుడ్లో సో కార్బోహైడ్రేట్స్ అప్రాక్స్గా 50% ఉండొచ్చు, ప్రోటీన్ 20% వరకు ఉండొచ్చు, ఫ్యాట్ 20-26% వరకు ఉండొచ్చు, డైటరీ ఫైబర్ ఒక 5-6% ఫైబర్ ఉండేటట్లు కూడా చూసుకోవాలి. సో ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇది సాధ్యం కానటువంటి పరిస్థితులలో మనం ఏం చేయొచ్చు అని అంటే, మన అటామిక్ బ్యాలెన్స్ లైఫ్ని యూజ్ చేయొచ్చు. సో మన బ్యాలెన్స్ లైఫ్ చూస్తే ఇందులో విత్ సోయా ఉంది, మిల్క్ ప్రోటీన్స్ ఉన్నాయి, గ్రెయిన్స్ వెజిటబుల్ మిక్స్ ఉంది, ప్రోబయోటిక్స్ ఉన్నాయి, ప్రీబయోటిక్స్ ఉన్నాయి. అంటే మనం హెల్దీగా ఉండటానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ కూడా ఇందులో రావటం జరుగుతూ ఉంది. ఇది ఒక బాక్స్ చూసుకుంటే
టోటల్ బాక్స్ వెయిట్ 750 గ్రామ్స్ ఉంటుందండి. అంటే 25 గ్రామ్స్ పౌడర్ ఉన్నటువంటి ప్యాకెట్స్ 30 ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇదేంటి అని అంటే న్యూట్రాసిటికల్ ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అటామీ బ్యాలెన్స్ లైఫ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ సప్లిమెంట్ మన బాడీకి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ని మన బ్యాలెన్స్ లైఫ్ అనేది అందించడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ ఉంది, వెజిటబుల్స్ గ్రెయిన్స్ మిక్స్ ఉంది, ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ మిక్స్ అయి ఉన్నాయి, ఫైబర్ బాడీకి కావాల్సింది రావటం జరుగుతూ ఉంది, విటమిన్స్ మినరల్స్ ఇందులో మిక్స్ చేసి మనకి అందిస్తూ ఉన్నారు. సో ఇది వెయిట్ మేనేజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కారణం ఇందులో ఉన్నటువంటి గ్రెయిన్ వెజిటబుల్ మిక్స్ పౌడర్, అట్లనే 8 రకాల గ్రెయిన్స్ పౌడర్, 4 రకాల వెజిటబుల్స్ పౌడర్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇందులో మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. బ్యాలెన్స్ లైఫ్ ఎవరైతే కావాలనుకుంటారో, అంటే మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్, ఫ్యాట్ ఇవన్నీ కూడా సమపాలల్లో మనం తీసుకోగలిగినప్పుడు మన హెల్త్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది 8 గ్రెయిన్స్, 4 వెజిటబుల్స్ యాజ్ వెల్ యాజ్ ప్లమ్ పౌడర్, మన బాడీకి కావాల్సినటువంటి గ్రేట్ న్యూట్రిషన్ అండ్ టేస్ట్, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. సో యూస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కంపెనీ చాలా ట్రైనింగ్స్లో దీన్ని వాళ్ళు అక్కడ మనకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారో, ఆ వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి దీన్ని డైలీ 2 టైమ్స్ యూజ్ చేయమని చెప్పాలి. ఒకటి, బ్రేక్ఫాస్ట్ బదులు బ్యాలెన్స్ లైఫ్ తీసుకోవాలి, నైట్ డిన్నర్ బదులు బ్యాలెన్స్ లైఫ్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే మనకు కావాల్సినటువంటి ఫుడ్ తీసుకోవచ్చు. ఆ ఫుడ్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్ని కలర్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి, దాంట్లో ఎక్కువ సలాడ్స్ ఉండేటట్లు చూసుకోవాలి, ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. సో ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ ఎవరైతే బ్యాలెన్స్ లైఫ్ తీసుకుంటారో, ఆఫ్టర్నూన్ సమపాలల్లో అన్నీ ఉండేటట్లుగా లంచ్ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు దీని ద్వారా వెయిట్ తగ్గటానికి అవకాశం ఉంది. అయితే వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి అని అంటే మీరు బ్రేక్ఫాస్ట్ బదులు కానీ లేదా డిన్నర్ బదులు కానీ, అంటే ఇప్పుడు మీరున్న వెయిట్ కరెక్ట్గా ఉన్నారు, అదే వెయిట్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఒక పూట దీన్ని యూజ్ చేయొచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులైనా దీన్ని యూజ్ చేయొచ్చు, లేదా నైట్ డిన్నర్ బదులైనా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అయితే వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి మధ్యలో బ్యాలెన్స్ లైఫ్ని 200 ml మిల్క్లో తాగాలి. అట్లానే లంచ్కి డిన్నర్కి మధ్యలో 200 ml మిల్క్లో బ్యాలెన్స్ లైఫ్ తాగాలి. సో అట్లా మీల్స్ టు మీల్స్ మధ్యలో వాటితో పాటు ఎవరైతే మిల్క్లో దీన్ని డైలీ 2 టైమ్స్ తీసుకుంటారో అటువంటి వాళ్ళు వెయిట్ పెరగడానికి అవకాశం ఉంది. అయితే దీన్ని ఎవరికి రిఫర్ చేయొచ్చు అని అంటే, ఒకవేళ వెయిట్ తగ్గడం కోసం ఎవరన్నా మీ దగ్గరకు వస్తే వచ్చిన వాళ్ళందరికీ బ్యాలెన్స్ లైఫ్ ఇచ్చి వెయిట్ తగ్గండి అని అంటే ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటారు. సో దీంట్లో మీకు అవగాహన, ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా మీ సీనియర్ హెల్ప్ తీసుకోండి. వెయిట్ తగ్గాలి అన్న వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ లైఫ్ ఇవ్వకూడదు. ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ కరెక్ట్గా ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, న్యూట్రిషనల్ పరంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఓవర్ వెయిట్ ఉన్నారు, అటువంటి వాళ్ళు వెయిట్ తగ్గటానికి మీరు బ్యాలెన్స్ లైఫ్ రిఫర్ చేయొచ్చు. దీనితో పాటు మీరు స్పిరులోనా కనుక ఇవ్వగలిగితే, ఆ విధంగా వెయిట్ ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో బ్యాలెన్స్ లైఫ్ తీసుకోవడంతో పాటు స్పిరులోనా క్యాప్సూల్స్ కూడా డైలీ 2 టైమ్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ లైఫ్ తీసుకున్నారో అదే టైంలో స్పిరులోనా కనుక తీసుకుంటే వాళ్ళు హెల్దీగా, యాక్టివ్గా వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే అట్లీస్ట్ ఒక 30 to 40 minutes మినిమం వాకింగ్ చేయమని చెప్పండి. ఆర్ వాళ్ళకి టైం లేకపోతే మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ ఒక 20 minutes వాకింగ్ చేయగలిగితే వెయిట్ అనేది త్వరగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా లేరు, ఎక్కువ మంది లేడీస్ వస్తూ ఉంటారు మన దగ్గరికి వెయిట్ తగ్గడం కోసం. సార్ నేను ఓవర్ వెయిట్ ఉన్నా తగ్గాలి అంటారు. అటువంటి వాళ్ళకి టకానా కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ లైఫ్ ఇచ్చేస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. సో వాళ్ళు వెయిట్ ఎందుకు పెరిగారు అనేది చూడాలి. ఎవరైనా సరే, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వెయిట్ ఎందుకు పెరిగారు,
లేడీస్ అయితే కామన్గా హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న కారణంగా లేదా ప్రోటీన్ లెవెల్స్ తగ్గిపోయి కాల్షియం తగ్గిపోయి బాడీలో వాటర్ ఫామ్ అయ్యి వెయిట్ పెరుగుతారు. సో అటువంటి వాళ్ళకి ఏం చేయాలి అని అంటే ఆ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడం కోసం పొమోగ్రనేట్ని యాడ్ చేయాలి. అన్బ్యాలెన్స్డ్ డైట్గా ఉన్నందుకు స్పిరులినాని యాడ్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి ఫ్యాటీ ప్రాబ్లం అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒమేగా 3ని యాడ్ చేయాలి. సో అదే జెంట్స్ చూస్తే కామన్గా ఎందుకు వెయిట్ పెరుగుతారంటే ఎక్కువగా తినటం, ఓవర్ ఫుడ్ తీసుకోవటం, లేదా టైం టు టైం తినకపోవటం, తిన్న వెంటనే పడుకోవటం, లేదా తినటానికి టైం పెట్టకపోవడం అంటే హడావుడిగా తినేసి పరిగెత్తా ఉంటారు. సో ఆ ఫుడ్ని సరిగా నమలరు, తినటానికి సరిగా టైం పెట్టరు. అదేమవుతుందంటే లోపలికి వెళ్ళి ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది. సో అటువంటి వాళ్ళకి న్యూట్రాసిటికల్ మిక్స్ యాడ్ చేయాలి. అది వాళ్ళకి ఆ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో అట్లానే బ్లాక్ కాఫీ కూడా చాలా మందికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనం వెయిట్ మేనేజ్ చేయటం అనేది అదొక కోర్స్ లాగా అనుకోవచ్చు. మినిమం 90 డేస్ నుంచి 120 డేస్ ఫాలో అవ్వాలి. అంతేగాని ఫస్ట్ మంత్ పెద్ద డిఫరెన్స్ రాదు. ఎందుకనంటే ఇన్ని రోజులుగా ఏదేదో లోపల వేసేస్తున్నాం. వాటన్నిటి కారణంగా మెటబాలిక్ సిస్టమ్ ఒక స్టైల్కి అలవాటు పడిపోయింది. ఆ మెటబాలిక్ సిస్టమ్ని చేంజ్ చేయాలి అని అంటే ఫస్ట్ 3 వీక్స్ టైం పడుతుంది. 3 వీక్స్ ఫాలో అయితే అప్పుడు లైన్లోకి వస్తుంది. ఆ తర్వాత నుంచి వెయిట్ రెడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకని మినిమం 90 డేస్ ప్రోగ్రామ్, లేదా మ్యాక్సిమం 120 డేస్. అంతకు మించి ఎవరు కూడా 120 డేస్ అంటే 4 నెలలు, అంతకు మించి ఎవరు కూడా కంటిన్యూగా వెయిట్ తగ్గడం గురించి కానీ లేదా వెయిట్ పెరగడం గురించి కానీ కంటిన్యూగా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకూడదు. దానివల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఇంకా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఆ 4 నెలలు కోర్స్ అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి, ఒక 4 నెలలో 3 నెలలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ కావాలంటే ఇంకొకసారి మళ్ళీ కోర్స్ లాగా చేయొచ్చు. సో అట్లా వెయిట్ పెరగటం అనేది లేదా తగ్గటం అనేది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వెయిట్ ఎందుకు పెరిగారు, రీజన్ తెలుసుకోవాలి. లేదా వాళ్ళు అంత బక్కగా ఎందుకు ఉన్నారు అనేది రీజన్ తెలుసుకోవాలి. సో అది తెలుసుకొని దానికి తగ్గ కాంబినేషన్లో ప్రోడక్ట్ ఇవ్వాలి. అంతేగాని అందరికీ బ్యాలెన్స్ లైఫ్ ఇస్తాను వెయిట్ తగ్గడం కోసం అని అంటే వర్కౌట్ కాదు. సో ఇది అవగాహన ఉండాలండి. సో వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళు ఎట్లా తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ కూడా కనుక్కోవాలి. ఆ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఏ రోజు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఇదంతా కూడా ఉంటుంది. సో అది ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే సో వాళ్ళకి షేర్ చేసుకుంటాను, ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో అంటే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు కూడా ఒక డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు కాఫీ తాగాలి, ఎప్పుడు బ్యాలెన్స్ లైఫ్ తీసుకోవాలి, ఎప్పుడు లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఎప్పుడు ఏం తినాలి, ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ ప్లాన్ అనేది ఉంటుంది, బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్. సో దాన్ని ఎవరైతే టెన్షన్గా ఫాలో అవుతారో నేను పర్సనల్గా దగ్గరుండి ఫాలోఅప్ చేసి 90 డేస్లో ఒక పర్సన్ని 9.8 kgs రెడ్యూస్ చేస్తున్నాం. ఇంకొకరు 17 kgs తగ్గున్నారు. సో అది నా దగ్గర ఉన్నటువంటి కరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళు చాలామంది వచ్చారు, తీసుకున్నారు, కానీ ఆ కోర్స్ని కంటిన్యూ చేయలేకపోయారు. బికాస్ వెయిట్ తగ్గాలి అనుకుంటే ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అవ్వాలి, కంటికి ఉండేటువంటి కోరికల్ని తగ్గించుకోవాలి. ఏదైనా చూడగానే తినాలనిపిస్తుంది, దాన్ని తగ్గించుకోవాలి. సో అది చేయకుండా మనం తగ్గాలి అని అనుకుంటే తగ్గరు. మీరు బ్యాలెన్స్ లైఫ్ కాదు ఏది వాడినా కానీ తగ్గరు. అయితే ఎవరైతే రెగ్యులర్గా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారో, మన సప్లిమెంట్స్ ఆల్ హిమోహిమ్ దగ్గర నుంచి చిన్న ప్రోడక్ట్ స్పిరులినా దాకా, వీటన్నిటిని కనుక మీరు రెగ్యులర్గా కనుక తీసుకుంటా ఉంటే మీ బాడీలో ఉన్నటువంటి ఓవర్ వెయిట్ ఏదైతే ఉందో అది హెల్తీగా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. లైక్ బ్లాక్ కాఫీ తీసుకుంటే కొంత తగ్గిపోతూ ఉంటారు ఓవర్ వెయిట్ ఉంటే, లేకపోతే తగ్గరండి. కొంతమందికి ఒక భ్రమ కూడా ఉంది, అమ్మో దీన్ని రోజు తీసుకుంటే ఇంకా తగ్గిపోతానేమో, బక్కగా అయిపోయి అస్థిపంజరంలాగా అవుతానేమో. అది జరగదు. మీరు ఇందాకలు కూడా చూసుండొచ్చు, నేను బ్లాక్ కాఫీ తాగుతానే మీటింగ్ స్టార్ట్ చేశా.
నా డే స్టార్ట్ అయ్యేది మన పేస్ట్ బ్రష్ తోటి బ్రష్ చేసుకోవడం, వెంటనే బ్లాక్ కాఫీ తాగుతాను నేను మీటింగ్ ముందు. సో నేను అది లాంచ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా తాగుతానే ఉన్నా. నేను బక్కగా ఏమో అయిపోయి అస్థిపంజర్లాగా అయిపోలేదు. సో అర్థం చేసుకోండి. వాటి వల్ల మన సప్లిమెంట్స్ వల్ల, ఈవెన్ హెమోహిమ్ వల్ల కూడా ఏదైతే ఓవర్ వెయిట్ ఉన్నామో అది హెల్దీగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మెయిన్లీ హెల్దీగా వెయిట్ని మేనేజ్ చేయడానికి సప్లిమెంట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. పర్టికులర్గా వెయిట్ తగ్గాలంటే బ్యాలెన్స్ లైఫ్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇట్లా దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి బదులు దీన్ని 200 ml వాటర్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్ మీరు సోయా మిల్క్, స్లిమ్ మిల్క్ అని దొరుకుతా ఉన్నాయి మార్కెట్లో. ఆ స్లిమ్ మిల్క్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎవరైతే వెయిట్ పెరగాలి అనుకుంటున్నారో నార్మల్ పాలల్లో 200 ml పాలల్లో దీన్ని డైలీ మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆ మధ్యలో 2 టైమ్స్ దీన్ని ఆ మిల్క్లో కలుపుకొని 200 ml వాటర్ మిల్క్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. అట్లా మీరు వెయిట్ పెరగచ్చు. సో ఇట్లా దీన్ని మిల్క్లో అయినా వాటర్లో అయినా యూస్ చేయొచ్చు. సో హెల్దీగా ఉన్నాం, ఇంకా హెల్దీగా ఉండాలి అనుకుంటే దీన్ని మీరు రోజుకు ఒకసారి పాలల్లో కలుపుకుంటూ కూడా తాగొచ్చు. లైక్ ఇప్పుడు పిల్లలకి చాలా మంది బూస్టు, హార్లిక్స్ ఇటువంటి తౌడు పదార్థాలని యూజ్ చేస్తూ ఉంటారు. వాటిల్లో ఏముండదండి, తౌడు, షుగరు అంతే. పాలల్లో కలుపుకొని తాగుతారు కాబట్టి పాల వల్ల బలం వస్తుంది. సో ఆ తౌడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి పేరకపోతుంది, ప్రోటీను ఫ్యాటీగా తయారవడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు వెయిట్ పెరుగుతారు కానీ మందంగా తయారవుతారు, మతిమరుపు పెరిగిపోతుంది, యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో మీరు మీ పిల్లల్ని యాక్టివ్గా ఉంచుకోవాలి అనుకుంటే మిల్క్లో మన బ్యాలెన్స్ లైఫ్ని మీరు మిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. రోజుకు ఒక ప్యాకెట్ కాకపోతే 2 రోజులకో 3 రోజులకో ఒక ప్యాకెట్ పౌడర్ని ఆ బూస్ట్, హార్లిక్స్ ఆ చెత్త కలిపే బదులు మన బ్యాలెన్స్ లైఫ్ కలిపి మీరు ఇవ్వచ్చు. సో ఆ రకంగా ఈ ప్రోడక్ట్ని మా ఇంట్లో మా బాబుకి మేము యూజ్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ నేను ఏదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ మీల్స్ రీప్లేస్మెంట్గా కూడా బ్యాలెన్స్ లైఫ్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు కూడా బయట తినడానికి అక్కడ అవకాశం ఉండదు, మంచి ఫుడ్ దొరకదు అనుకుంటే బ్యాలెన్స్ లైఫ్ని సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి డైరీలో కూడా ప్యాకెట్ని పెట్టుకుని పోవచ్చు, లేదా పాకెట్లైనా పెట్టుకుని పోవచ్చు. అట్లా కూడా మనం దీన్ని అప్పుడప్పుడు కావాలంటే మీల్స్ రీప్లేస్మెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ దీని ద్వారా రావటం జరుగుతూ ఉంది. సో బ్యాలెన్స్ డైట్ ఈక్వల్ టు బ్యాలెన్స్ లైఫ్. మీరు బ్యాలెన్స్ డైట్ ఫాలో అయితేనే బ్యాలెన్స్ లైఫ్ అనేది మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో దానికి మన బ్యాలెన్స్ లైఫ్ అనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేస్తుందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి వాసు పమిడి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీం మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఈ వీడియోస్ని ఉపయోగించుకొని మీరు ఉన్నటువంటి ఏరియాలోనే పెద్ద బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.